బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ఏడాది అదరగొట్టడానికి రెడీ అవుతోంది. గత కొన్నేళ్లుగా ఈ చిన్నదానికి ఒక్క హిట్ వచ్చింది లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో పూజాకి భారీ విజయం దక్కింది. సినిమా తర్వాత పూజా చేసినవన్నీ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు, తమిళ్, హిందీ ఇలా ఏ భాషలో చేసినా ఒక్క హిట్ కూడా లేదు. బుట్టబొమ్మ గోల్డెన్ లెగ్ అన్న వాళ్లే ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిస్కా బాయ్, కిసికా జాన్, ఒకటి కాదు 5 సినిమాలు పూజా కెరీర్లో ఫ్లాప్స్ అయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇలా ఫ్లాప్స్ వచ్చాయని పూజ నిరుత్సాహపడలేదు. ఇండస్ట్రీకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వెకేషన్ మోడ్ లో వెళ్ళింది. కుటుంబంతో కలిసి తగినంత సమయాన్ని గడుపుతోంది. కొత్తగా 2025ని స్టార్ట్ చేస్తుంది. రెట్టింపు కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించింది. ఈ ఏడాది పూజ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే రెట్రో సినిమాతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా నేడు రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్. ఇక ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంటోంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవా గర్ల్ ఫ్రెండ్ దియాగా పూజ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజ షాహిద్ కు మధ్య ఘాటు లిప్ కిస్ ఉందట. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాధారణంగా బాలీవుడ్ సినిమా అంటేనే హీరోయిన్స్ అందాల ఆరబోత, లిప్ కిసులు లేకుండా ఉండవు. కానీ మొదటిసారి పూజ ఇంత ఘాటుగా చేయడం అందరూ షాక్ అవుతున్నారు. మీడియాలో అయితే ట్రోల్ అవుతోంది. దేవా సినిమా చూసిన వాళ్ళందరూ ఇదంతా షాహిద్ వన్ మ్యాన్ షో అని, ఇందులో పూజా క్యారెక్టర్ అంత ఎలివేషన్స్ లేదని, కేవలం సాంగ్ ఆ లిప్ కిస్ కోసమే హీరోయిన్ ని ఉంచారని చెప్తున్నారు. కథ డిమాండ్ చేస్తేనే ఆ లిప్ సీన్ కి ఒప్పుకుంటానని చెప్పుకొస్తున్న హీరోయిన్స్ బాలీవుడ్ లో ఎలాంటి డిమాండ్ లేకుండానే ఇంటిమేటెడ్ సీన్స్ కి, ముద్దు సన్నివేశాలకు సై అంటున్నారు. అందుకు కారణం అక్కడ ఇలాంటి వాటికి నో చెప్తే మళ్ళీ ఛాన్సులు అయితే ఇవ్వరు అని పూజనే కాదు, టాలీవుడ్ నుంచి వెళ్ళిన హీరోయిన్స్ లో సగం మంది బాలీవుడ్కి వెళ్ళాక అందాల ఆరబోత చేసేయడం, ఇలా ఇంటిమేటెడ్ సీన్స్ కి ఓకే చెప్పడం చేసిన వారే. మరి పూజాకి దేవా సినిమా ఎలా కలిసొస్తుందో అనేది చూడాలి.